వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే బాలానగర్ పరిధిలోని ఒక దారుణమైన సంఘటన నిన్న మధ్యాహ్నం 12:44 చోటు చేసుకుంది. ముఖేందర్ అలాగే సావిత్రమ్మ ఇద్దరు కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న పరిస్థితి అనమాట. మధు అన్న వ్యక్తి మందు అలాగే గంజాయి మత్తులోని మొత్తం వీధిలోకి గొడ్డలి అలాగే కొన్ని ఇనుప రాడ్లతోని హల్చల్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అంటే మొత్తం కూడా గొడవకి అంటే హల్చల్ చేస్తున్నప్పుడు వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది. దాంతో పరంగా ముఖేందర్ అలాగే సావిత్రమ్మ కూడా బయటికి రావడం జరిగింది. అండ్ మధు వచ్చి ముఖేందర్ తలపైన గొడ్డలతోని గట్టిగా ఒక వేటు వేయడం కూడా జరిగింది. ఆయన ముఖేందర్ స్పాట్లోనే చనిపోవడం కూడా జరిగింది. అండ్ ముఖేందర్ని కాపాడిపోయి వచ్చిన సావిత్రమ్మ అంటే ముఖేందర్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ పైన కూడా దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఆవిడ ఇప్పుడు ప్రెసెంట్ హాస్పిటల్లోనే ఐసీయూలో నిమ్స్లో కూడా ఉన్నట్టున్నారు. ఆవిడ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే మధు ఎందుకని దాడి చేశారు, దీని వెనుక గల కారణాలు ఏంటి అన్న విషయాలు ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే నిన్న లైవ్లో చూసిన కొంతమంది స్థానిక ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమవుతారు ముఖేందర్ గారికి? నేను నా వైఫ్ని. మీరు ముఖేందర్ వైఫ్. అసలు ఏం జరిగింది ఏంటి? అసలు బయట సౌండ్ వస్తుందని బయటకు ఉరికొచ్చిన. నేను లేపడానికి వెళ్తున్నా. నేను నాకు అర్థమవుతలేదేమి ఇట్లా లేపుతుంటే అంత దూరం నుంచి ఉరికొస్తున్నాడు. నన్ను చూసి ఇంత దూరం నుంచి ఇట్లా రాడ్ ఇట్లా ఏనికి వస్తున్నాడు. అమ్మ నన్ను కూడా చంపగల, నా పిల్లలు అన్యాయం అయిపోతే తండ్రి అవుతుండే అని చెప్పి నేను కూడా లేకపోతే ఎట్లా పిల్లగాని పట్టుకొని ఎట్లా కురికినా గేట్ వేసేసిన. నేను చూస్తున్నా నీ తలకాయని ఇంకా 10 దెబ్బలు కొట్టిండ. నేను వచ్చి లేపినా కదా అయ్యా, మా అత్తమ్మని ముట్టుకుంటే మా అత్తమ్మని కూడా కొడుతుండేనేమో నేను చూస్తున్నా అని. అంత కక్షతో ఎందుకు పాడుకొని చంపేసండి అమ్మా. చిత్రవద చేసి చంపాలి. అసలు ఇంతకు ముందు ఏమైనా గొడవలు చంపదు, చిత్రవద చేసి చంపాలి. నా భర్త కొట్టు బిట్టాలి. రక్తం ఇట్లా ముక్కులకి గాలి ఎట్లెట్లా వీరుస్తుంటే అట్లెట్లా ముక్కులో రక్తం ఇట్లెట్లా అవుతుంది. నా కళ్ళ ముందే ముఖం అంతా షేప్ అవుట్ అయ్యింది. ఇప్పుడు ఎట్లుండో ఏమో, ముఖం గుర్తు పట్టరమ్మా నా పిల్లలు. నేనేం చేయాలమ్మా? మొన్ననే కృష్ణనేశం నన్ను ఎంపడవాడు. నా భర్త రక్తం మా అత్త రక్తం. ఆ మోరీలకు పోతుందాం నా భర్త రక్తం. ఆ మోరీలకు పోతుంటే ఖుషి అవుతున్నాడు. ఆడు ఖుషిగా ఇంకింత కొడుతుండు. మరి ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదా అతన్ని పట్టుకోవడం కానీ? ఎవరు మేడం నాకు ఫోన్ చేసింది, మమ్మీ ముఖేందర్ అత్తమ్మ నాకు కొడుతున్నాడు అంటుండు కానీ వాని పేరు చెప్తలేదు మేడం. నేను వస్తున్నా మేడం. వస్తుంటే వాడు నాకు ఎదురైండు. చేతిలో గొడ్డలుంది, ఒక రాడు ఉంది. అక్క సారీ అని చెప్తున్నాడు. ఎవరిని కట్టుకొని వస్తుండేమో నేను అనుకున్నా. వచ్చి చూస్తున్నా అల్లుడున్నా వద్దుడు రక్తం మడుగులో వాడుతున్నా అల్లుడు అంటున్నమ్మా. ఒక్క పురుగు వస్తలేదు. నేను కింద మీద పడుకుంటా. గొడవలు ఏమైనా ఉన్నాయా మీ భర్తకి కానీ లేకపోతే చంపిన వ్యక్తికి కానీ? కుక్కలు అని తెలిసి మొక్కలు కూడా చూడబమ్మ బేబు. మొక్కని చిత్క బాధిండమ్మ తలకాయ మీదనే అన్ని దెబ్బలు. వెళ్ళినప్పుడు వరకు కూడా అలా అలర్ట్ అవుతలేరు మేడం. నేను పోయి 2 ప్రాణాలు తిన్నాడయ్యా. రండి గొడ్డలు పట్టుకొని ఇంకా ఊరంతా తిరుగుతుంటూ వాడిని పట్టుకొని అని పోయిన మేడం. మా తమ్ముడు వచ్చి మా తమ్మునికి చెప్పిన నేను రక్తం మడుగుల వాడుండ్రు మేడం అన్నాడు. అప్పుడే ప్రాణం చెప్పు అమ్మా. ఆయన ప్రాణం పోయే ముందు ఒక 5 నిమిషాలు మా పెద్ద బొమ్మది సాయి ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేసిండు 11:12 భాస్కర్ ఒకసారి ఇంటికాడు పోయిన వరకు. ఇలా మా 2 బొమ్మది మా చెల్లించిన ఆయన ఇక్కడ పడి ఉన్నాడు. మా రక్తం అడుగులో ఇక్కడ ఒక కాటు ఉంది, గొడ్డలగడ ఇక్కడ ఒక కాటు ఉంది. పండు ఊసిపోయినా మొత్తం రక్తం పోతుంది. మా పెద్ద మామ కూర్చొని ఏడుస్తుండు. ఇక మా మామ నేను కలిసి ఆటోలో ఎక్కించుకొని తీసుకుపోయినాం. బ్లడ్ అవుతుందని అడిగిన బట్ట తీసుకొని నెత్తికొత్తి బీబీఆర్ తీసుకుపోయినాం. బీబీఆర్లోకి పోగానే ప్రాణం పోయింది. ఇదమ్మా ప్రాణానికి ప్రాణం ఇస్తాను. పోయే లోపల ప్రాణానికి ప్రాణం తీయాలి. అతను తెచ్చి లేవట్టండి మాకు. రాత్రి పోలీసు కూడా మాట్లాడినా ఆయన మీరు లోపల సేఫ్టీగా పెట్టి రాదు, బయటకన్నా వదలాలి లేదా చూడనే చేయాలి. అమ్మా నేను డైరెక్ట్ ఇస్తున్నాను.
శవాన్ని ఇగో మాత్రమే చూడమ్మా రాత్రంతా నిద్రపోలే మా డాడీ రక్తం అన్నాడు మేడం. హనుమంత్ రెడ్డి సార్తో డైరెక్ట్ ఇచ్చాను ఆయన. లోపలికి పోయితే 100కి 108కి ఫోన్ చేస్తుంటే లోపల డాడీ చచ్చిపోయిందా మమ్మీ అని అడుగుతున్నా చిన్న పిల్లగాడు రక్తం రక్తం అయింది కదా డాడీ అని కొడుతుండు కదా మమ్మీ చచ్చిపోయిందా అని అడుగుతుండమ్మా. ఆయనని లోపల పెట్టి సెట్ చేసుడు కాదు ఇంత చేసినందుకు ఆయన బయటకు వదలాలి లేదా స్టూడియోలో వేసేయాలి. తేవాలే, తెచ్చి అయితే ఇక్కడ మేము పెడితేనే ఒప్పుకోము. మంచిది. ఇక్కడ పెడితేనే మేము శవాన్ని తీస్తాం. మేము తీయం. లేదంటే మేము ఎన్ని మేము రోజులైనా సరే ఇక్కడే పెట్టుకొని ఉంటాం. మేము శవాన్ని పెట్టుకొని ఇక్కడనే ఉంటాం. వాళ్ళ మమ్మీ ఏమన్నది, వాళ్ళ మమ్మీని కూడా కొట్టిండు. వాళ్ళ మమ్మీ కూడా సాగు బతుకున్నది. వాళ్ళ మమ్మీ మొత్తమ్మ వాళ్ళ మమ్మీ ఆడ కూర్చొని చూస్తుంది. పక్కిల్లేనా పక్కన ఇల్లేనా కాలు ఇచ్చింది. వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలిసి చేసింది. నోరి వాసి వాళ్ళకి తెలిసి చంపడానికి చేసిర్రు. పంపించేది. వాళ్ళు అరే ఇక్కడ కొడుకా, తీసుకురా. సంపేషనారా కొడుకా అని ఆ. నూరి వాసి పంపించింది అది సంపేమని పంపించింది. రోజు మంట దుమ్ము వస్తుంది అది గుడ్డి పుట్టనట్టు గుడ్డి దాంట్లో యాడ్ చేస్తుంది అది. మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే ఒక నిమిషం ఆగదు. మంచిగుంటది. మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాము. మీకు కాల్మకొండ ముక్త వాడిని మాత్రం వాడిని మాత్రం లైవ్ గా బయటికి తీసుకురావాలి. పోలీసు వాళ్ళకు కూడా భార్యలు పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకు కూడా అట్లా జరుగుతుంది. రేపు పొద్దుగల రేపు వాళ్ళకు కూడా అట్లా ఉంటది. వాళ్ళకి అదే న్యాయమా, మాకు ఇదే న్యాయమా? మా న్యాయము వాళ్ళకు కూడా జరుగుతుంది, వాళ్ళ న్యాయం మాకు కూడా జరగాలి. మాకు live కానీ ఒకటి ఇప్పుడు ఇంత దారుణంగా చంపాడు కదా కానీ గతంలోని ఏమైనా వీళ్ళిద్దరు బయట గొడవ పడ్డం లేకపోతే కుటుంబాలు ఏం లేవు. రోజు ఉంటారు కానీ మా కాకయ్య మన్మడాడు మాది మా నాయన ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? ఆస్తి గొడవలు ఏం లేదు వాళ్ళకే మాది మాకే. వాళ్ళ అమ్మ అన్ని నూరిపోస్తుంది కొడుకులకు, కొట్టుర్రా సంపుర్రా తాగి అని బాగా ఏం లేదు. మా బిడ్డకు నష్టపరిహారం చెల్లాలి, సీఎం గవర్నమెంట్ కొలు ఎలా మొగడు ఏం పని చేసి రాజకీయంలో తిరుగుతుండే ఆయన అంతే. నా కొడుకు ఉన్నాడు. నా కొడుకు నేను చెప్తానే నా కొడుకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు? తెలియదు. తీసుకుపోయినా నిన్ననే పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. ఇప్పుడు నేను గంజాయి తాగిన వాళ్ళు కూడా భరోసా లేదు. భరోసా లేదు. ఇప్పుడు ఆమె చావు మట్లో కొట్టుకుంటుంది. ఆమె ఉన్నదా కూడా తెలియదు. డాక్టర్లు ఉన్నది అంటారు కానీ లేదు. చూస్తాం మేము. నలుగురు అన్నదమ్ములు నా బిడ్డకు న్యాయం జరగాలి, నా కూతురుకు న్యాయం జరగాలి. నలుగురు తీయాలి. మీరేమవుతారండి? కొడుకు రాడుతో కొడుతుంటే తల్లేడ నిలబడ్డది. అడ్డం నిలబడితే వచ్చి తల్లి ముఖం చూసన్నా వాళ్ళని ఆపుతుండే. 10 ఏళ్ళు కూడా కాలే పెళ్ళి అయ్యి డిగ్రీలో చేసినాం పెళ్ళి పిల్లకు.